పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా భారత్లోనికి వస్తున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ పంపిస్తున్న ఈ ప్రమాదకర నెట్వర్క్ ను ఎన్ఐఏ అధికారులు ఛేదించారు. ఈ కుట్రలో ఎవరున్నారో, ఎలా పనిచేస్తుంది ఈ డ్రోన్ గ్యాంగ్ అంటూ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాకిస్తాన్లోని కొన్ని సమూహాలు అత్యాధునిక డ్రోన్లను ఉపయోగించి రాత్రి వేళల్లో భారత సరిహద్దులపైకి నిషేధిత వస్తువులను వదులుతున్నారు. వాటిలో ఆయుధాలు, అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి. ప్రమాదకర డ్రగ్స్ ఉన్నాయి. ఇవి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ సరిహద్దుల్లో పనిచేస్తున్న గ్యాంగ్లు సేకరించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు. ఎన్ఐఏ ఈ కుట్రలో ప్రధాన పాత్ర పోషించిన విశాల్ ప్రచార్ను అరెస్టు చేసింది. తాజాగా అతడిపై ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. పరిశోధనలో అతను డ్రోన్ల ద్వారా వచ్చేవి స్వీకరించి గ్యాంగ్లకు పంపే కీలక లింకుగా ఉన్నట్టుగా తేలింది. డ్రగ్స్ ను మార్కెట్లో అమ్మి వచ్చిన డబ్బు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులుగా ఉపయోగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ డ్రోన్ నెట్వర్క్ దేశ భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. పేలుడు పదార్థాలు ఉగ్రవాదులకు చేరవేయడం ఒకవైపు అయితే, మరోవైపు డ్రగ్స్ తో యువతను బానిసలుగా మలుస్తున్నారు. అంతేకాదు, సరిహద్దు భద్రతను దాటివేయడానికి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం ఒక కొత్త రకం హైటెక్ స్మగ్లింగ్ పద్ధతిగా మారింది. ఈ నెట్వర్క్ ను పూర్తిగా కూల్చివేయడానికి ఎన్ఐఏ, బిఎస్ఎఫ్ కలిసి పెద్ద ఆపరేషన్ ప్రారంభించింది. ఇంకా పలువురు నిందితులను గుర్తించే పని కొనసాగుతుంది. అధికారుల అంచనా ప్రకారం ఈ కుట్ర వెనుక పాకిస్తాన్లోని కొన్ని సంస్థలు, గ్యాంగ్లు ఉన్నట్టు స్పష్టమవుతుంది. మరిన్ని భద్రతా ముప్పులను కూడా త్వరలో బయటపెట్టే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా వస్తున్న ప్రమాదకర నెట్వర్క్ పై ఎన్ఐఏ గట్టి దెబ్బ కొట్టింది. ఈ ఆపరేషన్ పై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.